నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. తెనాలి సుల్తానాబాద్ లో నిర్వహించిన శానిటేషన్ డ్రైవ్ లో పాల్గొన్న ఆయన పరిశుభ్రత పనులపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాదులని అన్నారు. పరిశుభ్రతను కేవలం ప్రభుత్వ బాధ్యతగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ సిబ్బందితో పాటు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కానీ ప్రభుత్వంలో అట్లా నిబంధన ఉందమ్మా. 7 సంవత్సరాలు దాటితే కానీ మనం నిర్ధారించలేము. ఓకేనా? ఒక్కోసారి చెప్పలేము కదా. తిరిగి వచ్చారనుకోండి మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుంది. తిరిగి రావాలని కోరుకుందాం, కానీ సమస్య ఏంటో మరి మనకు తెలీదు. సార్ వెరిఫై చేయించారమ్మా ఒకసారి. సంతోషం, సిపిడిఎస్ఎల్ ఎక్కడ అప్పలనాడు రమన్ వీడ్ కటింగ్ ఇటు ఇక్కడ ఉన్నాడు రమను బాబు మధు అంతేనా? హ్యాపీగానే ఉన్నాం, హ్యాపీగానే ఉందా? లేదు నీకు రోడ్డు 4 రోజులు వేయిస్తాను. రైట్, మనోడు పెళ్ళైందా? 2 సంవత్సరాలు ఆడలేదా? ఓకే. పట్టణంలోని 29వ వార్డు సుల్తానాబాద్లో ప్రతి వార్డులో కూడా ప్రధానంగా పారిశుద్ధ్యం గురించి మున్సిపాలిటీ నుంచి మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో వీడ్ కటింగ్ మెషిన్లు కూడా తీసుకొచ్చి కొత్తగా ఇంకొక 2 అదనంగా కొన్నాం. ఏదైతే మొక్కలు కొన్ని చోట్ల కొమ్మలన్నీ కూడా బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. దానివల్ల వైర్లు తగిలి ఈ వర్షాకాలంలో చాలా రెగ్యులర్గా వోల్టేజ్ డ్రాప్లు అవడమే కాకుండా చిన్న ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి వాటి కటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. సిపిడిఎస్ఎల్ నుంచి ఇప్పుడే చెప్పాను నేను, వారం రోజుల్లో ఈ సుల్తానాబాద్ కాలనీలో మొత్తం ఏవైతే లో హ్యాంగింగ్ వైర్స్ ఉన్నాయో, అంటే వైర్లు ఎలక్ట్రికల్ వైర్లు అన్నీ కూడా బాగా కింద హైట్కి పెట్టుకున్నారు. వీళ్ళు చాలా ప్రమాదం అది. దానిపైన దృష్టి సారించి వారం రోజులలోపు వాటన్నిటి కూడా సెట్ చేయమని చెప్పాం. నిన్న పర్యటనలో భాగంగా శాంతినగర్లో ఏదైతే ఒక మహిళ వచ్చి పాపం వాళ్ళ అమ్మాయి దివ్యాంగురాలు కొంతవరకు, ఆమె కార్డు దాదాపు 16-17 సంవత్సరాల నుంచి ఆమె తిరుగుతున్నా కూడా కార్డు దొరకలేదనే విషయం చెప్పారు. కార్డులో పేరు పొందుపరచలేకపోయారు 4 అమ్మాయిలు పాపం. సో అందులో ఈరోజు నిర్ణయం తీసుకొని నిన్న తహసీల్దార్ గారు చొరవ చూపించి ఈరోజు ఆ కుటుంబానికి కొత్త రేషన్ కార్డు అందించడం జరిగింది. సో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నేను కోరేది, ప్రభుత్వం మీకు అద్భుతమైన సేవలు అందించడానికి కోసం మా కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రేషన్ కార్డుల విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్ప ఎటువంటి మార్పులు చేర్పులైనా, కుటుంబంలో కొత్తగా చేరికలున్నా, లేకపోతే మరణించిన వాళ్ళ పేర్లు తొలగించాలన్నా, అడ్రస్ మార్పులన్నా, లేదా ఇందాక ఒక కొత్త జంట పెళ్లి చేసుకున్న జంట వాళ్ళు కూడా అడిగారు కొత్త రేషన్ కార్డు గురించి. అటువంటి వాళ్ళందరికీ కూడా మేము 21 రోజుల్లో కార్డు అందించే విధంగా ఒక సౌకర్యం కల్పిస్తున్నాం. తప్పకుండా అవి జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తాం. వాటితో పాటు 29వ వార్డులో 49 లక్షల రూపాయలు వర్క్లు మేము నమోదు చేసుకున్నాం. సిఆర్డిఏ గ్రాంట్ కింద 8 కోట్ల రూపాయలు రాగానే 4 రోజుల రూపే ఈ ప్రాంతంలో కూడా తప్పకుండా మేము సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, ఆ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసుకుంటాం. చాలా అన్ఫార్చునేట్ ఏంటంటే గతంలో చాలా ప్రాంతాల్లో కనీసం వాటర్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అవగాహన లేకుండా సైడ్ కాలువలు కట్టేశారు. దానివల్ల ఎక్కడికక్కడ వాటర్ ఎస్పెషల్లీ మురుగునీరు నిల్చుండిపోతుంది. కాబట్టి రాబోయే రోజులైనా కనీసం మేము ఏ పని చేసినా కూడా ఆ గ్రేడియంట్ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ, ఆ స్లోప్ మెయింటైన్ చేసుకుంటూ ప్రణాళికబద్ధంగా చేసుకుంటాం. ముందుకెళ్ళడానికి ఒక పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. పట్టణంలో చేయాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూనే ముందుకెళ్తున్నాం. పారిశుద్ధ్యంలో భాగంగా 29వ వార్డులో గతంలో ఉన్న సమస్యలు, దోమలు ఎక్కువగా ఉన్నాయనే విషయం కూడా ప్రస్తావించారు. తప్పకుండా వీటిపైన నిన్న ఏ విధంగా ఫాగింగ్ చేశామో అమరావతి ప్లాట్స్లోనూ 31, 32 వార్డులో కూడా
సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఈరోజు ఫాగింగ్ మొత్తం నిర్వహించి ఇక్కడ ఉన్న పౌరులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. ఈ నెల 26న చేనేత ఉద్యమ సూర్యుడు మాజీ రాజ్యసభ సభ్యులు ప్రగడకోటయ్య జయంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని తెనాలి తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ చేనేత కార్మికుల హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన ప్రగడకోటయ్యకు ప్రభుత్వం అధికారిక గుర్తింపు ఇవ్వడం చేనేత కుటుంబాలకు గర్వకారణమన్నారు. ప్రగడకోటయ్య ఆశయాలను భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఈ నెల 26న జరిగే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు, చేనేత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రగడకోటయ్య గారి జయంతిని రాష్ట్ర అధికారిక పూర్వకంగా నిర్వహించడానికి జీవో ఇస్తామని చెప్పేసి మాటిచ్చారు. ఇచ్చిన ప్రకారంగా 2026 జూలై 26 రాకముందే నిన్నటి రోజున ప్రజాబంధు ప్రగడకోటయ్య గారి జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడానికి జీవో ఇచ్చిన సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా చేనేత వర్గాలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తమ యొక్క హర్షాతిరేకాలు వెలిబుచ్చుతూ ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా మన ప్రియతమ నేత శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశాలతో తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి చేనేత వర్గాలపై చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి మక్కువ, వారి మీద ఉన్నటువంటి ఇష్టానికి ప్రతీకగా మరి వాళ్ళ ప్రగడకోటయ్య గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అధికారపూర్వకమైనటువంటి జయంత్యోత్సవాలు నిర్వహించడం కాకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేత కార్మికులకు ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించడంలో ముందుందనే విషయం గమనించాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పద్మశాలీలకు ప్రజాబంధు అయినటువంటి ప్రగడకోటయ్య గారి జయంతిని అధికారికంగా ప్రకటించటం, పద్మశాలి కులస్తులుగా అలాగే పద్మశాలి ఉపకులాలైనటువంటి 11 కులాలైనటువంటి పద్మశాలి సంఘీయులందరి తరపున కూడా కూటమి ప్రభుత్వానికి మేము ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది పద్మశాలీలకి కూటమి ప్రభుత్వంలో ఉన్న గౌరవంగా మేమంతా భావిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల నుంచి 45 లక్షల వరకు పద్మశాలీలు, దాని ఉపకులాలకు సంబంధించిన సంఘీయులందరూ ఉన్నారు. ఈ సంఘీయులందరి తరపున కూటమి ప్రభుత్వానికి మేమంతా కూడా మద్దతు తెలియజేస్తున్నాం. చక్రాయపాలెంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కొల్లిపర మండలం చక్రాయపాలెంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఆయన కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులను చూసి అసహనం వ్యక్తం చేస్తూ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రజలు, అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని, మనస్పర్ధలకు తావివ్వకుండా ముందుకు సాగాలని మంత్రి సూచించారు. చక్రాయపాలెంలో ఇకపై వర్గ విభేదాలకు చోటు ఉండకూడదని పేర్కొన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే కార్యక్రమాన్ని ఈ గ్రామం నుండే ప్రారంభిద్దామని, ఇందుకోసం ఇంటింటికి చెత్త పుట్టలను పంపిణీ చేస్తామని తెలిపారు. పారిశుద్ధ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను అమలు చేద్దామని పిలుపునిచ్చారు. గ్రామంలో చేతి పంపులు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీరమణి, కొల్లిపర మండల అధికారులు పాల్గొన్నారు. నీట్గా ఉంది. అయ్యో కష్టపడే రైతాంగం, అది కూడా మామూలు రైతాంగం కాదు. కౌలు రైతులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ పాపం కష్టపడి కుటుంబాన్ని నిలబెట్టుకొని బిడ్డలు చదివించుకొని తెనాల్లో వాళ్ళకి ఏదో స్కూల్లోనో కాలేజీలోనో మంచిగా చదువుకుంటూ ఉద్యోగాలు వస్తాయని మీరు కష్టపడి పంపించిన కుటుంబాలు మీరందరూ కూడా. అటువంటి ప్రాంతం నుంచి మనం ముందుగా చూసుకోవాల్సింది, ఎందుకంటే మీరు పోటీ పడి బురిపాలెంకి ధీటుగా మీరు నిలబడ్డారు అనేక సందర్భాల్లో.
ఆ విధంగా వ్యవసాయం చేశారు, చాలా బాగా చేశారు మీరు అందరు కూడా. చిన్న చిన్న మనస్పర్ధాలు తెచ్చుకోబాకండి. నేనేం కోరుకుంటున్నా అంటే మిమ్మల్ని అందరినీ కూడా గ్రామాభివృద్ధి కోసం మనం జాగ్రత్తగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. గ్రామంలో చేయాల్సిన కార్యక్రమాలు రెండు ఉంటాయి. తహసీల్దార్ గారు చెప్పినట్టు సంక్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. సంక్షేమంలో మనం బాధ్యతగా మన పర్యావరణం గురించి కూడా దృష్టి పెట్టుకోవాలి. ఈరోజు మనకి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కొత్త ఆలోచనలతోటి మొక్కలు నాటే కార్యక్రమం తీసుకొచ్చారో మీరు చూశారు. నదీ తీర ప్రాంతాలు బాగుపడే విధంగా, భూగర్భ జలాలు మరింత మెరుగుపరుచుకునే విధంగా, ఎందుకంటే మనం కృష్ణా నదికి ఎక్కువ దూరంగా లేవు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు మీరు తెలుసుకోవాలి. అవన్నీ కూడా మనకి భవిష్యత్తులో మన బిడ్డలకి ఉపయోగపడే విధంగా ఈ రోజు నుంచి మనం వేసుకునే పునాది అది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా రేపటి ఎలక్షన్ గురించి ఆలోచించారు. ఆయన 2-3 దశాబ్దాల తర్వాత ఎట్లా ఉంటారు, మన పిల్లలు ఎట్లా ఉంటారు, మన బిడ్డలు ఎట్లా ఉంటారు, మన ప్రాంతానికి ఈ విధంగా మనం అభివృద్ధి చేయవచ్చు అనే ఆలోచనతో ఆయన ముందుకెళ్లే వ్యక్తి. కాబట్టి ఆయన ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ నుంచి కానివ్వండి, లేదా అటవీ శాఖ నుంచి కానివ్వండి, పర్యావరణం పైన ప్రత్యేకంగా దృష్టి సారించి చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను తహసీల్దార్ గారు కూడా అడిగాను, నిజంగా తడి చెత్త పొడి చెత్త సేకరణ జరుగుతుందా మన మండలంలో? ఆ విధంగా అందరూ ప్రిపేర్ అవుతున్నారా తెలుసుకోవాలి. మీరు కూడా మీకు కావాలంటే రేపు రోజున ఎంపీడీ గారిని నేను కోరుతా, కొన్ని ఉన్న నిధుల ద్వారా మీకు ఇంటింటికి మేము బుట్టలు కూడా ఇస్తాం. చక్రపాలెంతో మొదలు పెడదాం, ముందు మనమే మొదలు పెడదాం, ఓకేనా? ముండింటికి బుట్టలు ఇచ్చి ఇక్కడ తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం చేసేటట్టు మనం మన గ్రామాల్లో ముందుగా మొదలు పెడదాం. కొల్లిపర మండలంలో దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఎందుకంటే అది మన పరిశుభ్రాన్ని ఎఫెక్ట్ చేస్తే మళ్ళీ మన ఆరోగ్యానికి ఎఫెక్ట్ అవుతుంది. ఆరోగ్యం మళ్ళీ శారీరకాన్ని ఖచ్చితంగా మనం ఒక చోట అందరూ మొత్తం ఈరోజు సిబ్బందిని అంతా ఇక్కడికి డిప్లాయ్ చేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది, ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో ఇది మీరు సస్టైనబుల్ గా దీన్ని కంటిన్యూ చేయాలి. అంటే గ్రామస్తుల ముందు మీరు ఆ అవేర్నెస్ తో ఉండి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్న అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆరోగ్యానికి మించిన ఆస్తి పాస్తులు అంటే ఏమంటే ఉండవండి. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళకి ఎనలేని సంపద ఉన్నట్టే. ఆ సంపద ఉండాలంటే ఫస్ట్ వ్యక్తిగత శుభ్రము, తర్వాత పరిసరాల శుభ్రత. ఈ రెండు మీరు ఎవరికి వారు పాటించినట్లయితే, మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే మన గ్రామం కూడా శుభ్రంగా ఉంటుంది. మీ పరిసరాలను ఫస్ట్ మీరు శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదన్నట్టుగా మీకు ఎటువంటి రోగాలు కానీ ఎటువంటి ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు. 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డు సమస్యకు 24 గంటల్లోనే పరిష్కారం లభించింది. మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో కుమార్తె పేరు నమోదు చేసిన సవరించిన రేషన్ కార్డును సంతోష్కు అందజేశారు. తెనాలి పట్టణంలోని చెంచిపేట 30, 31, 32 వార్డుల్లో శనివారం నిర్వహించిన పర్యటన సందర్భంగా సంతోష్ అనే మహిళ తన కుమార్తె మహిత పేరును 18 ఏళ్లుగా రేషన్ కార్డులో నమోదు చేయించుకోలేకపోతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి అధికారులను ఆదేశించి సమస్యను 24 గంటల్లో పరిష్కరించారు. శనివారం తెనాలి పర్యటనలో సవరించిన రేషన్ కార్డును స్వయంగా సంతోష్కు అందజేశారు. దీంతో 18 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యకు తెరపడింది. వ్యవసాయ పంటల నుండి ఉద్యానవన పంటల వైపు రైతులు అడుగులు వేయటం శుభ పరిణామమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి మండలం కట్టవరంలో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ సాగు కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని రైతు అలపర్తి శ్రీనివాసరావుకు చెందిన 8 ఎకరాల పొలంలో ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయిల్ ఫామ్ సాగు రైతులతో మంత్రి మనోహర్ మాట్లాడారు. రైతు అలపర్తి శ్రీనివాసరావు చొరవతో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ పంట 3వ సంవత్సరం నుండి దిగుబడినివ్వడంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం నుండి ఎకరాకు 71,000 రూపాయల వరకు సబ్సిడీ, 5 ఎకరాల్లోపు రైతులకు బిందు సేద్యానికి 99% వరకు రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే తెనాలి ప్రాంతంలో ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తామని, నియోజకవర్గంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. రైతులకు కనీసం 2 లక్షల రూపాయల వరకు స్థిర ఆదాయం అందేలా ఈ పంట సాగును ప్రోత్సహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రవీంద్రబాబు, సహాయ సంచాలకులు రాగాల విజయబాబు, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తట దీప్తి, FFF ప్రతినిధి విజయసారథి తదితరులు పాల్గొన్నారు. మైండ్లో
ఉద్దేశంతో అండి మేము మన కంపెనీ వాళ్ళు మనకి ఏది డైమండ్ చెప్పినా కూడా మేము కావాలంటే మేము స్క్వేర్లోకి వెళ్తాం. ఆల్రెడీ నేను ఒక 4 ఎకరాలు చూశాను, చాలా సార్లు చూశాను, చాలా బాగా పెరిగాను. కూలిపర ఏం కదలడం లేదు, మీటింగ్కి వస్తున్నారు. ఎన్ని ఎకరాలు వేసారమ్మా? చేసాం. వెరీ గుడ్. రైతాంగం ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయంతో అదేవిధంగా సాంకేతికంగా మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలని మనం ఉపయోగించుకునే విధంగా ఇతర రాష్ట్రాలతో పోటీ పడితే, మూడోది ఇందాక డీడీ గారు చెప్పినట్టు ఈ రోజున్న వలసల వలన లేదా గ్రామీణ ప్రాంతాల్లో మనకి రేపటి రోజున మనకి లేబర్ కూడా దొరికే పరిస్థితి కనపడడం లేదు. కాబట్టి వ్యవసాయ రంగం నుంచి మన ఉద్యాన పంటలకి మార్చుకుంటే ఆదాయం మరింత రెట్టింపు పెంచుకునే విధంగా అద్భుతమైన అవకాశం మనకి ఆయిల్ పామ్ ద్వారా. గతంలో ఏదో కొంతమంది చూసి చూడనట్టుగా చేశారు, సరిగ్గా చేయలేకపోయారు. కానీ ఈ రోజున ఒక పటిష్టమైన ఆలోచనతో ఒక మంచి ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్ళే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే, నేను మీ అందరికీ మాటిస్తున్నాను, తెనాలి నియోజకవర్గంలో అవసరమైతే ఇక్కడ ఒక ప్లాంట్ కూడా మనం ఏర్పాటు చేపిద్దాం, ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్. మనం ఈ కంపెనీలతో మాట్లాడి ఆ విధంగా మనం ముందుకెళ్దాం. అంటే గుంటూరు జిల్లాకి 300 హెక్టార్లు ఇచ్చారంటే తెనాలి మనం 200 హెక్టార్లు చేయాలి మనం ఈ సంవత్సరం. అది మన టార్గెట్. దాని ప్రకారంగా ముందుకెళ్దాం. రైతులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా మేము ఇంకా భరోసా ఇచ్చేది ఏంటంటే, నేను మొన్న మాట ఇచ్చాను, వాళ్ళు ఇంకా కదలలేదు, కానీ ఈ నెలలోనే వీలైతే లేకపోతే ఫస్ట్ వీక్లో ఏలూరులో మీటింగ్ పెట్టుకుందాం. మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి బస్సులో ఆహ్వానించి అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉన్న మన జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్లో పెదవేగిలో మీరు కూడా సందర్శించి అక్కడ ఒక చక్కటి అవకాశం మీకు కూడా కలుగుతుంది శాస్త్రవేత్తలతో మాట్లాడుకుని. ఎందుకంటే నేను గత సంవత్సరం వెళ్ళినప్పుడు డైమండ్ పద్ధతిలో చేస్తే బాగుంటుందనే విషయం వాళ్ళు ప్రస్తావించారు. కానీ ఇప్పుడు రైతు సోదరులు మనకి డైమండ్ కాదండి, స్క్వేర్లో వేసుకుంటేనే మాకు బాగుంటుంది, ఇంకొంచెం గ్యాప్ ఎక్కువ ఇస్తామన్నారు. డైమండ్లో అంటే 56 మొక్కలు వేస్తారు, ఇప్పుడేమో 50 మొక్కలే వేసుకుంటే మేము రెండో పంట కూడా పెంచుకోవచ్చు అంటారు. 100% ఒక అద్భుతమైన నిర్ణయం అది కూడా. ఎందుకంటే ఏలూరు జిల్లాలో మనం కోకో ఎక్కువ వేసాం, కోకోతో పాటు అరేక నట్టు కూడా వేసాం. దీంతో పాటు కొన్ని ప్రాంతాల్లో అంటే కొంచెం వర్షపాతం నమోదైన ఎక్కువ చోట లేకపోతే చెట్టు బాగా పెరిగిన తర్వాత ఖచ్చితంగా మనం మిరియాలు కూడా వేసుకోవచ్చు. సో మిరియాలు కూడా వేసుకున్న తర్వాత మనకి ఎక్కువగా మనకి ఆదాయం పెంచుకునే అవకాశం 2 లక్షలు కాదు, కనీసం 4 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే రైతులు కూడా ఏలూరు జిల్లాలో చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు రావాలి, ఒకసారి మిమ్మల్ని తీసుకెళ్తాం. క్షేత్రస్థాయిలో మీకు పర్యటన ఏర్పాటు చేసి అక్కడ చక్కగా ఒక రోజు భోజనాలు అవన్నీ పెట్టుకుని మనం ఒక డే ట్రిప్ మిమ్మల్ని తీసుకెళ్తే మీ అందరికీ తెలుస్తుంది అక్కడ ఏ విధంగా వ్యవసాయం జరుగుతుందో. పెద్ద మనసుతోటి వీళ్ళు ముందుకొచ్చి ఆ నిర్ణయం తీసుకుని మార్పు తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే ఇదే రోడ్డు పైన 2003-04 నేను మొట్టమొదటిసారి తెనాలి ఎక్కువగా పర్యటించేటప్పుడు నాకు బాగా గుర్తు, ఇక్కడంతా గులాబీ తోటలు ఉండేవి. ఆ రోజుల్లోనే మనం ఉద్యాన పంటలు వేసుకున్నాం ఇక్కడ ఈ ప్రాంతంలో. కష్టపడి పాపం ఇక్కడ పూలు కోసుకుని తెనాలి తీసుకెళ్లి మార్కెట్లో అమ్ముకునే వాళ్ళు మహిళలు ఎంతోమంది. ఆ విధంగా ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న రైతాంగం వాళ్ళకున్న అలవాట్లు మనకి ఎప్పటి నుంచో ఒక పద్ధతి ప్రకారంగా మన కుటుంబంలో ఉన్న సాంప్రదాయబద్ధమైన అలవాట్లు మనం మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. అది నిలబెట్టుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఈ రోజున 16% ఉంది ఉద్యాన పంట నుంచి మనకు వచ్చే ఆదాయం. మన స్థూల ఉత్పత్తిలో 16% కనీసం డబుల్ చేస్తే భారతదేశంలో నంబర్ 1 స్థానానికి వెళ్ళిపోతుంది మనకి ఆంధ్రప్రదేశ్. లేదా కౌలుకి ఇస్తే కనుక 50,000 నుంచి 60,000 వస్తున్నాయని తెలిసింది. కానీ ఈ పంట ఇందాక రైతు మాట్లాడినప్పుడు 3.5 లక్షలు వస్తుందని చెప్పారు. ఇందాక సార్ రాగానే 2 లక్షలు వస్తాయంటే లేదు, 2 నుంచి 4 లక్షలు వస్తాయని ఒక అంచనా చెప్పారు. అంటే చూడండి ఎన్ని రెట్లు ఎక్కువ వస్తుందో మీరే ఊహించుకోండి, ఎంత ముందుకు వెళ్తున్నామో కూడా ఊహించుకోండి. 50,000 వచ్చేది ఎక్కడ, 3.5 లక్షలు వచ్చేది ఎక్కడ. అంతే రైతే రాజు అనే పదం నిజం చెయ్యాలి అంటే మంత్రి గారి ఆలోచనలే రైట్ అనిపిస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో. మరి ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉండి అక్కడ అడాప్ట్ చేసిన సిస్టమ్ని మన తెనాల్లో మరి తీసుకొచ్చి ఇక్కడ రైతుల్ని ఇంత గొప్పగా రాజుగా మార్చాలనే ప్రయత్నం మాత్రం మంత్రివర్యులు చేయడం నిజంగా సూపర్గా అనిపించింది నా మనసుకి. ఎందుకంటే నేను ఏమి కోరుకుంటున్నానంటే దళారీ వ్యవస్థ ఉండదు, 100% ఉండదు. ఎందుకంటే మంత్రి గారు ఉన్న చోట ఏదో తప్పు జరిగిద్ది అనేది ఛాన్సే లేదు. ఎందుకంటే మేమందరం గట్టిగానే నిలబడతాం. పంట విధంగా అన్నీ బాగానే ఉంటాయండి. ఫ్యూచర్లో రేపు మనకి ఎందుకంటే ఈరోజు అందరూ ఉద్యోగపరంగా అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ పొలాలలో పనిచేసే కూలీలకి ఇవన్నీ చాలా తలనొప్పులుగా ఉన్నాయి. దాని గురించి అని అర్థం చేసుకుని ఫర్దర్గా ఉన్న పరిస్థితులను బట్టి అనుకూలంగా మనం పామ్ ఆయిల్ అయితే బాగుంటుంది. ఆయిల్ డిమాండ్ ఎప్పటికైనా డిమాండ్గానే ఉంటుంది. మనకి గత 40 ఏళ్ళ వరకు కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదన్న ఉద్దేశంతో మేము ఆల్రెడీ ఒక 4 ఎకరాలు వేసామండి.
ఇది కాకుండా ఇంకొక 4 ఎకరాలు వేద్దామని చెప్పి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నాయండి. రెండో సంవత్సరం నుంచి 10,500, అదేవిధంగా మూడో సంవత్సరం 4వ సంవత్సరం 10,500. అంటే రైతు ఏదన్నా ఇంటర్ క్రాప్ అంతర పంటలు వేసుకున్నా, ఎరువులు వేసుకున్నా కూడా మీరు వేసుకున్న దానికి మేము డీబీటీ అంటే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి చేర్చడం జరుగుతూ ఉంది కలెక్టర్ గారి అప్రూవల్ ద్వారా. అదేవిధంగా ఒక మొక్క ఖరీదు వచ్చేసి 193 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ ఒకటే రైతులు భరాయించాలి, మిగతా అంతా కూడా ప్రభుత్వం భరాయిస్తూ ఉంది. తర్వాత ఏంటంటే ఇది మనకి 3 ఏళ్ళకి స్టార్ట్ అయినా కూడా 4 ఏళ్ళ నుంచి దిగుబడి తీసుకోవచ్చు. 8 సంవత్సరాల నుంచి మనం ఎకనామికల్ దిగుబడి అంటాము. 10 నుంచి 12 టన్నులు రైతు చేసే దాన్ని బట్టి తప్పకుండా మనకి 12 టన్నులు కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ తీసుకున్న దానికి గవర్నమెంట్ దీంట్లో ఏంటంటే ఒక మంచి లక్షణం ఏంటంటే దీంట్లో ట్రైపార్టీ అగ్రిమెంటు, అంటే ఏదైనా సరే ప్రభుత్వము, రైతులు, అదేవిధంగా కంపెనీ వాళ్ళు ఈ ముగ్గురు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండి ప్రతి 3 నెలలకి డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, స్పెషల్ సిఎస్ అగ్రికల్చర్ దగ్గర ఒక కమిటీ కూర్చొని ఆ రోజు ఉన్న దాని ప్రకారంగా రేటు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ రోజున 23,660 రూపాయలు ఒక టన్నుకు ఉంటుంది. కానీ ఎకరానికి రైతు పెట్టేది కూడా ఒక 10-15 వేలకు మించే మనకి అంత ఖర్చు కూడా ఉండదు, ఓన్లీ ఎరువులు వేసుకోవటమే. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.